నా మాటే శాసనం. నియోజకవర్గంలో పార్టీ ఏమైతే నాకేంటి? పార్టీ కోసం కష్టపడిన నాయకులు కార్యకర్తలు ఎటుపోతే నాకేమి? హైకమాండ్ మాటే పాటిస్తా. ఎవరి మాట వినే ప్రసక్తే లేదు. ఈ తతంగమంతా ఎక్కడా అనుకుంటున్నారా? తెలుసుకోవాలంటే కోవూరు నియోజకవర్గానికి వెళ్లాల్సిందే. కోవూరు నియోజకవర్గం రాజకీయాలకు పెట్టింది పేరు. ఎందరో నాయకులు ఈ నియోజకవర్గం నుండి ఉన్నత పదవులను అధిరోహించి చరిత్రలో నిలిచారు. అయితే ఇక్కడ ప్రస్తుత రాజకీయ పరిస్థితులు పూర్వానికి భిన్నంగా ఉన్నాయి. 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ తరఫున ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, ఆయన ప్రత్యర్థి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డిపై భారీ మెజారిటీతో గెలిచారు. ఫ్యాన్ హవా కొనసాగుతున్న సమయంలో పలువురు టీడీపీ నాయకులు వైసీపీ వైపు మొగ్గు చూపి ఆ పార్టీ నుండి జంప్ అయ్యారు. బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీగా మారిన తర్వాత కౌన్సిల్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. చైర్పర్సన్ అభ్యర్థిగా రియల్ ఎస్టేట్ వ్యాపారి మోర్ల మురళీ సతీమణి సుప్రజా మురళిని నిలబెట్టాలని ఫైనల్ చేశారు. అనుకున్నట్టుగానే ఆమెకు 4వ వార్డు తరఫున కౌన్సిలర్ గా పోటీ చేసే అవకాశాన్ని వైసీపీ కల్పించింది. ఫ్యాన్ హవా కొనసాగుతూ ఉండడంతో వైసీపీ ఎక్కువ సీట్లను గెలుచుకుని విజయకేతనం ఎగరవేసింది. దీంతో అప్పటి ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆమెను చైర్పర్సన్ గా చేశారు. తరువాత జరిగిన 2024 ఎన్నికల్లో నియోజకవర్గంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎన్నికల సమయంలో వైసీపీ నుండి టీడీపీలోకి చేరిన వేమిరెడ్డి దంపతులు కోవూరు ఎమ్మెల్యే సీటుపై కన్నేశారు. దీంతో టీడీపీ అధిష్టానం కోవూరు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని టీడీపీ అభ్యర్థిగా బరిలో దింపారు. దీంతో నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు చకచకా మారాయి. ఎన్నికల్లో టీడీపీ హవా ఎక్కువగా ఉండడాన్ని గమనించిన పలువురు వైసీపీ ముఖ్య నేతలు సైతం టీడీపీలో చేరారు. ఇదే అదునుగా భావించిన బుచ్చి నగర పంచాయతీ చైర్పర్సన్ మోర్ల సుప్రజా మురళి తన భర్తతో సహా పలువురు కౌన్సిలర్లతో టీడీపీ తీర్థాన్ని పుచ్చుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. ఎన్నికల ప్రచారాలు జరుగుతున్న సమయంలో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి చుట్టూ 15 రోజులు తిరిగి ఒకరోజు అర్ధరాత్రి ఆమెతో టీడీపీ కండువాలను కప్పించుకున్నారు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు తిరిగి వైసీపీ పార్టీ కండువాలు కప్పుకొని ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం సంచలనంగా మారింది. ఈ విషయంపై ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఎన్నికల ప్రచారంలో స్పందించి విమర్శలు గుప్పించారు. అవినీతి చేసేవారికి పార్టీలో ఆహ్వానించే ప్రసక్తే లేదంటూ హితవు పలికారు. ఇకపై వారిని తమ ఇంటి గేటు వద్దకు కూడా రానివ్వరని శపథం చేసిన సందర్భాలు ఉన్నాయి. మీ అందరు వినే ఉంటారు. ఈ బుచ్చి చైర్మన్ గత 15 రోజులుగా నా చుట్టూ తిరుగుతూ నేనొచ్చి పార్టీలో చేరతానమ్మా అని చెప్పి నా చుట్టూ తిరిగింది. నేను వద్దు అని చెప్పాను. ఒకసారి ఇంటికి వచ్చింది, వెళ్ళింది. మళ్ళీ ఆమె వచ్చి ఆమె భర్తతోటి ఇంకొక కార్పొరేటర్ తో కలిసి వచ్చి నా ఇంట్లో 3 గంటలు కూర్చొని నేను ప్రచారం నుంచి వచ్చేదాకా అర్ధరాత్రి 12 గంటలకి అమ్మ మాకు ఇప్పుడు కండువా వేసి మేము బయట పోతే మమ్మల్ని రానీరు మళ్ళీ అని చెప్పడం జరిగింది. అప్పటికి కూడా మేము అడిగాము, ఎందుకమ్మా నువ్వు అంత భయపడుతున్నావు? నువ్వేమైనా కరప్షన్ చేసావా? నువ్వు చేస్తుంటే ముందే చెప్పు, అలాగైతే మేము వెయ్యము, ఎందుకంటే నీ మీదకే వస్తారు, రేపు వాళ్ళు బ్లాక్ మెయిల్ చేస్తారు అని చెప్పాం. ఆమె చెప్పింది, అమ్మా మేము 100% చెప్తున్నాం, మేము ఒక్క రూపాయి కరప్షన్ చేయలేదు. మా డబ్బులే 4.5 కోటి ఎమ్మెల్యేకి పెట్టాం. ఈ రోజు మా దగ్గర డబ్బులు లేకుండా పోయాయి, మేము అప్పుల పాలైపోయాం. మీరే మమ్మల్ని చూసుకోవాలి. నేను మీ కూతురు లాంటి దాన్ని, మాకు కండువా వేయండి అని చెప్పి మా చేత బలవంతంగా కండువాలు వేయించుకున్నారు, కానీ మేము వాళ్ళకి బలవంతంగా కండువా వేయలేదు. అప్పటికి చెప్పాను నేను, అమ్మ పొద్దున్న లేసే లోపల మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పి. ఏం పర్వాలేదన్నాడు వాళ్ళ హస్బెండ్. కానీ పొద్దున్న లేసే లోపల వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి కార్లు ఎక్కించుకొని తీసుకోబోయి మళ్ళీ వ్యాన్ ఎక్కించుకొని తిప్పుకుంటున్నాడు ప్రస్తుత ఎమ్మెల్యే గారు. అదే అంటే మేము డబ్బులు వాళ్ళు మమ్మల్ని డబ్బులు అడగనో లేదు, మేము వాళ్ళకి ఇవ్వనో లేదు. ఎందుకంటే వాళ్ళు మాకు ఇక్కడ వద్దు అని చెప్పి స్వచ్ఛందంగా వచ్చి మా దగ్గర కండువాలు వేయించుకున్న వాళ్ళు ఊరికే వాళ్ళని పిలిచి ప్రెస్ మీట్ పెట్టమన్నారు. వాళ్ళు పెట్టలేదు, ఎందుకంటే అది వాస్తవం. వాళ్ళే వచ్చి వాళ్ళే వేయించుకున్నారు. కాబట్టి ఇలాంటి అబద్ధపు కోర్లు ప్రచారాలు మానేసి ప్రజలకు ఏం కావాలో
చూడలేకపోయిన 6 సార్లు గెలిచిన ఈ ఎమ్మెల్యేని మీరు తగిన బుద్ధి చెప్పాలని చెప్పి మీ అందరికీ మరోసారి కోరుకుంటున్నాను. అనూహ్య పరిణామాల మధ్య రాష్ట్రం మొత్తం టీడీపీ గాలి వీచడంతో ఎన్నికల్లో కోవూరు నియోజకవర్గంలో తొలి మహిళా ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గెలుపొందారు. అత్యధిక మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తీరు రోజు రోజుకు మారుతూ వస్తోంది. అటు పార్టీ హైకమాండ్కు కూడా చేరికల విషయంలో ఆహ్వానిస్తున్నామని చెప్పడంతో చైర్పర్సన్ దంపతులకు మరోసారి అదృష్టం తగిలినట్టయింది. దీంతో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని ఆమె నివాసంలో కలిసి పార్టీలో చేరేందుకు సన్నాహాలు చేశారు. అనుకున్నట్టుగానే పార్టీలో చేరేందుకు ముహూర్తం కుదిరింది. ఈ రోజు తెల్లవారుజామున చైర్పర్సన్ సుప్రజా మురళి దంపతులతో పాటు 6 మంది కౌన్సిలర్లు పసుపు కండువాను కప్పుకుని టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే వీరి చేరికతో టీడీపీ క్యాడర్ అయోమయంలో పడింది. మొదటి నుండి పార్టీ జెండాను మోస్తున్న కార్యకర్తలకు, నాయకులకు ప్రాధాన్యత ఇవ్వడంలో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మొండి చేయి చూపిస్తున్నారని ఆ పార్టీ నాయకులే ప్రస్తావించడం విశేషం. వైసీపీలో గ్రూపు రాజకీయాలను నడిపి పలువురును మాజీ ఎమ్మెల్యేకు దూరం చేసిన సంఘటనలు కూడా లేకపోలేదని పట్టణ ప్రజలు విమర్శలు చేస్తున్నారు. అటువంటి వారిని పార్టీలో తిరిగి ఎలా చేర్చుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు. కనీసం టీడీపీ నాయకుల మాటలను కూడా లెక్క చేయకుండా అంతా నా ఇష్టం, నా మాటే శాసనం, నేను చెప్పిందే మీరు వినాలి అన్నట్టుగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి వ్యవహార శైలి ఉందని టీడీపీ నాయకులు తమ సహచరుల వద్ద వాపోతున్నారు. గతంలో మాజీ ఎమ్మెల్యేకు వెన్నుపోటు పొడిచిన ఈ నాయకులు రేపు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కూడా వెన్నుపోటు పొడిచే రోజులు ఉన్నాయని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు. ఈ చేరికతో సాప కింద నీరులా కాచుకుని ఉన్న ఓ నాయకత్వం వర్గాలను ఏర్పాటు చేసుకుని సిద్ధమవుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే వైసీపీ నాయకులు టీడీపీలో చేరుతుండటంతో మొదటి నుండి ఉన్న నాయకులు, కార్యకర్తలు అసంతృప్తి చెందుతున్నారు. మొదటి నుండి ఉన్నవారి కంటే కూడా మధ్యలో చేరిన వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని నాయకుల ఆవేదన. రాబోయే రోజుల్లో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి రాజకీయ భవిష్యత్తుకు ఇది పెద్ద శాపంలా మారనుందని పలువురు చర్చించుకుంటున్నారు. తిరిగి వైసీపీ హయాంలో జరిగిన గ్రూపు రాజకీయాలు, కక్ష రాజకీయాలు, వెన్నుపోటు రాజకీయాలను చూడాల్సి వస్తుందని పార్టీ కార్యకర్తలు పెదవి విరుస్తున్నారు. కేవలం స్వలాభం కోసమే వైసీపీ నాయకులు టీడీపీలో చేరుతున్నారని జోరుగా చర్చ నడుస్తోంది. మరి రాబోయే రోజుల్లో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి టీడీపీ నియోజకవర్గంలో టీడీపీ క్యాడర్ని కాపాడుకుంటారో లేదో వేచి చూడాల్సిందే.